గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో క్లాస్ 19లో ఏం చెప్పుకోబోతున్నామండి అంటే ఖాళీ అద్దె అలాగే వసూలు కాని అద్దె అనే అంశాల గురించి ఒకసారి మనం విశ్లేషించి చూద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఖాళీ అద్దె, ఇంకోటి ఏంటంటే అంటే వసూలు కానిటువంటి అద్దె. ఏంటి ఖాళీ అద్దె, ఏది వసూలు కానిటువంటి అద్దె అనే విషయానికి మనం వెళ్ళే ముందు మరొక్కసారి ప్రీవియస్ క్లాసులో కాన్సెప్ట్ని గుర్తు చేసుకొని అక్కడికి వెళ్దాం. ఎందుకని ఏంటంటే గృహస్థు నుంచి ఆదాయం కట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఈ మున్సిపల్ రెంటు, యుక్తమైన రెంటు, అలాగనే ప్రామాణిక అద్దె, వాస్తవ అద్దె, ఆశించిన అద్దె, ఇవి ఏంటి అనేటువంటిది ప్రతి ఒక్కరికి బాగా తెలియాలి. వీటి మీద మీకు ఎంత క్లారిటీ ఉంటే అప్పుడు మీరు సమ్ చేసేటప్పుడు అంత కన్ఫ్యూజన్ మీకు తక్కువగా ఉంటుంది. అందువల్లే ప్రతిరోజు కూడా మీకు పదే పదే గుర్తు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మున్సిపల్ అద్దె అంటే ఏంటండి, ఒకవేళ కొత్తగా క్లాసు కనెక్ట్ అయిన వాళ్ళకి కూడా సింపుల్గా ఉంటుందండి. మున్సిపల్ అద్దె అంటే ఏంటి అంటే ఒక మున్సిపాలిటీలో మన ఇల్లు ఉంటే ఆ మున్సిపాలిటీ కూడా మనకి ఎంత అద్దె కట్టమంటారో అది మున్సిపల్ అద్దె. యుక్తమైన అద్దె, ఫెయిర్ రెంట్ అంటే ఏంటి అంటే అలాంటి సౌకర్యాలు ఉన్నటువంటి అలాంటి ఇంటికి పక్క ఏరియాలో ఎంత రెంట్ ఇస్తున్నారు అనేటువంటిది యుక్తమైనటువంటి అద్దె. ప్రామాణిక అద్దె, చట్టం ప్రకారంగా రెంటల్ యాక్ట్ ప్రకారంగా ఆ ఇంటికి ఎంత అద్దె ఇవ్వాలి అనేది ప్రామాణిక అద్దె. తర్వాత వాస్తవ అద్దె, యాక్చువల్ రెంట్ అంటే నిజంగా మనకి నెలకి ఎంత చొప్పుని సంవత్సరానికి ఎంత అద్దె వసూలు అవుతుంది, అది వాస్తవ అద్దె. ఈ 4 అద్దెలను కూడా కంపేర్ చేసి చూసుకోవాలి మనం. ఎప్పుడు మున్సిపల్ అద్దె, యుక్తమైన అద్దె, ఈ రెండింటిలో విచ్ ఈజ్ హైయెస్ట్ ఏదో చూసుకుని దాన్ని కనెక్ట్ చేసుకుని దాంతో ప్రామాణిక అద్దెని కంపేర్ చేసి విచ్ ఈజ్ లీస్ట్ ఏది తక్కువ ఉందో దాన్ని కన్ఫర్మ్ చేసుకుని దాంతో వాస్తవ అద్దెని పోల్చుకుని విచ్ ఈజ్ హైయెస్ట్ ఏది ఎక్కువ ఉందో అది ఆశించిన అద్దెగా స్టేట్మెంట్లో మనం తీసుకోవాలి. ఆ అద్దెని గవర్నమెంట్ వారు ఆ ఇంటి మీద వచ్చిన అద్దెగా భావిస్తారు అన్నమాట అండి. ఎక్కువ తక్కువ ఎక్కువ. ఫస్ట్ మున్సిపల్ అద్దె, యుక్తమైన అద్దె, రెండిట్లో విచ్ ఈజ్ హైయెస్ట్. రెండోది దాని నుంచి మనం ప్రామాణిక అద్దె పోల్చి విచ్ ఈజ్ లీస్ట్, దాంతో వాస్తవ అద్దెని పోల్చి అప్పుడు విచ్ ఈజ్ హైయెస్ట్. హైయెస్ట్, లీస్ట్, హైయెస్ట్, హైయెస్ట్, లీస్ట్, హైయెస్ట్, ఇలా 3 రకాలుగా మనం కంపేర్ చేసుకుని మనం ఎక్స్పెక్టెడ్ రెంట్ని తీసుకుంటాం. ఈ ఎక్స్పెక్టెడ్ రెంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షికలో అవుతుంది. స్టేట్మెంట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వడానికి వీలు అవుతుంది. అయితే దీన్ని లెక్కించేటప్పుడు సంవత్సరం అంతా ఇంటికి అద్దెకున్నప్పుడు ఎలా చేయాలి అనేది నిన్నటి దాకా మనం సమ్ చేసాం. అయితే ఈరోజు చేసేటప్పుడు వేకెంట్ రెంట్ ఉంటే, ఖాళీ అద్దె ఉంటే మనం అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 12 నెలలు, కానీ ఏం జరిగిందండి అంటే కరెక్ట్గా 10 నెలలు ఉన్న తర్వాత 2 నెలల్లోని ఆ ఇంట్లో ఎవరు అద్దెకి లేరు. ఎవరు అద్దెకి లేనప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందండి అంటే ఖాళీగా ఉంది. అప్పుడు దాన్ని ఏమంటామండి అంటే ఖాళీ అద్దె అని చెప్పి పిలుస్తాం. ఖాళీగా ఉన్నటువంటి సమయానికి అద్దె రాలేదు అని చెప్తాం. అది వేకెంట్ రెంట్ అంటే, అది ఖాళీ అద్దె అంటే. అర్థమవుతున్నది? అది ఖాళీ అద్దె. మరి ఇక వసూలు కాని అద్దె అంటే ఏంటి? వసూలు కాని అద్దె అంటే మనకి 10 నెలల్లో ఒక 2 నెలల అద్దె వాళ్ళు ఇంకా మనకి ఇవ్వలేదండి. ఒక 2 months రెంట్ మనకి ఇవ్వలేదు, పెండింగ్ ఉన్న 2 నెలలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో శాలరీస్ రాకపోవడం వల్ల లేదా ఆదాయం లేదనుకున్నా ఏదో కారణం వల్ల ఒక 2 నెలల అద్దె మనకి ఇవ్వలేదు. అప్పుడు దాన్ని మనం ఏ అద్దె అంటామండి అంటే వసూలు కానిటువంటి అద్దెగా దాన్ని చెప్తాం. ఆ అద్దె పేరు వసూలు కానిటువంటి అద్దె. ఖాళీ అద్దె, వసూలు కానిటువంటి అద్దె. ఖాళీ అద్దె అంటే ఖాళీగా ఉన్న సమయంలో మనకు రానటువంటి అద్దె. ఆ ఇయర్లో అది 2 months కానీ 3 months కానీ ఎవరూ లేకుండా ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 months ఖాళీగా ఉంది అంటే అర్థం 9 months మాత్రమే దాని మీద మనకి రెంట్ అనేటువంటిది వస్తుంది. లేదా 2 నెలలు ఖాళీగా ఉంటే 10 months మాత్రమే మనకి రెంట్ అనేది ఉంటుంది. అది ఖాళీ అద్దె. మరి వసూలు కాని అద్దె ఏంటండి? రెంట్ నాట్ రిసీవ్డ్.
అంటే రెంట్ నాట్ రిసీవ్డ్ అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఎవ్రీ మంత్ 1వ తారీఖున రెంట్ ఇచ్చేవారు, కానీ ఎందువల్ల లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా వాళ్ళు రెంట్ ఇవ్వలేకపోయారు. అప్పుడు అది వస్తువులు కానిటువంటి అద్దె. అలాంటి వస్తువులు కానిటువంటి అద్దె ఉంటే ఏ రకంగా మనం సమన్ చేయాలి, అలాగే ఖాళీగా అద్దె ఉంటే ఎలా చేయాలి. దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం చెప్తున్నాడు అంటే, ఒకవేళ ఇలాంటి ఖాళీ అద్దె కనుక ఉన్నట్టయితే మనం మున్సిపల్ అద్దెని యుక్తమైన అద్దెని పోల్చి దాంతో ప్రామాణిక అద్దెని పోల్చి దాన్ని పిక్ పెట్టుకుంటాం. దాంతో వాస్తవ అద్దెని పోల్చి ఎక్కువ ఉంటే తీసుకోవాలి అని చెప్పాను. కానీ ఇటువంటి ఖాళీ అద్దె వస్తువులు కానీ అద్దె ఉన్నప్పుడు ఈ వాస్తవ అద్దె మాత్రం దానికన్నా ఎక్కువ ఉన్న దాన్ని స్థూలవార్షికులుగా తీసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉన్నా సరే ఈ వాస్తవ అద్దెని మనం స్థూలవార్షికులుగా తీసుకోవాలి. అదే నోట్ పాయింట్ అనమాట. ఆశించిన అద్దె కన్నా వాస్తవ అద్దె ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా సరే అదే ఆశించిన అద్దె అవుతుంది అనేటువంటిది రూల్ పాయింట్ అనమాట. అది ఏ రకంగా అవుతుంది అనే దానికి మీరు ఒక సమ్ రాసుకోండి. మీరు చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సమ్ రాసుకోండి, చెప్తున్నానండి. దిగువ వివరాలతో స్థూల వార్షిక విలువ లెక్కించండి. క్యాల్కులేటెడ్ యాన్యువల్ వాల్యూ, క్యాల్కులేట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. స్థూల వార్షిక విలువ లెక్కించండి. క్యాలిక్యులేటెడ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. 1 by 1 పాయింట్స్ రాసుకోండి, ఒకదాని కింద ఒకటి రాసుకోండి. మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె 70,000, 70,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్, యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 80,000, 80,000. ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్, ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ 85,000, 85,000. వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్, వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్ మంత్లీ 9,000, నెలకు 9,000, నెలకి 9,000, నెలకి 9,000. ఆ దిగువ ఒక లైన్ రాసుకోండి. 2007, 2008 సంవత్సరంలో, 2008, 2008 సంవత్సరంలో 2 నెలలు ఇల్లు ఖాళీగా ఉంది, 2 నెలలు ఇల్లు ఖాళీగా ఉంది. 2007, 2008 ఇయర్, 2007, 2008 ఇయర్ 2 months house vacant, 2 months house vacant, 2 months house vacant. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం ఒక్కొక్క ఐటమ్ని అబ్జర్వ్ చేద్దాం. సమ్లో అలా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ నేను రాసుకుంటున్నాను. ఇలా మీరు కూడా రాసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా ఒక్కొక్క రెంట్ ఎంత ఇచ్చాడో రాస్తున్నాను, మీరు రాసుకోండి. ఫస్ట్ మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడు. మున్సిపల్ రెంట్ 70,000 ఇచ్చాడు. మున్సిపల్ రెంట్ అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగు మీడియం తెలుగులో రాసుకోండి. మున్సిపల్ రెంట్ 70,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్, యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 80,000 తీసుకోండి. 80,000 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి దీనికి ఏది హైయెస్ట్ అండి? 80,000 అయితే విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 80,000 తీసుకోవాలి. తర్వాత ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ తీసుకోండి. ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ 85,000 ఇచ్చాడు. సెకండ్ స్టెప్లో ఏం తీసుకోవాలా? ఈ టిక్ పెట్టింది ప్లస్ ప్రామాణిక అద్దె కంపేర్ చేసుకుని విచ్ ఈజ్ లీస్ట్ అనేది తీసుకోవాలి. అంటే విచ్ ఈజ్ లీస్ట్ అంటే ఇందులో లీస్ట్ ఏది? 80,000. సో ఈ సెకండ్ స్టేజ్లో కూడా దీన్నే తీసుకున్నాం, దీన్ని తీసుకోలేదు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏది తక్కువ ఉందో తీసుకోవాలి కాబట్టి ఒకవేళ ఇది తక్కువ ఉంటే దీన్ని తీసుకున్నాం, ఇదే తక్కువ ఉంది కాబట్టి దీన్నే కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత వాస్తవ అద్దెకి వచ్చేటప్పటికల్లా ఏం చెప్పారండి అంటే, వాస్తవ అద్దె యాక్చువల్గా 9,000 చెప్పారు. నెలకి 12 9 108, 1,08,000. కానీ 2 నెలలు ఎవరూ లేరు. 2 నెలలు ఎవరూ లేరు కాబట్టి 2 9 18,000 తీసేయండి. 1,08,000లో 18,000 తీసేస్తే 90,000. తీసేస్తే ఎంత వచ్చిందండి? 90,000.
ఇక్కడ అది మనం అనుకున్నటువంటి ఇందాక 80,000 కన్నా ఎక్కువే ఉంది, అందువల్ల పాత రూల్కి సరిపోయింది. దేర్ ఫోర్ స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ, స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. దానికన్నా పైన ఏం రాస్తాం మనం? ఆశించిన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్ 90,000. స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 90,000. 90,000 రాసుకోండి. స్థూల వార్షిక విలువ అర్థమైంది మీకు? ఖాళీ అద్దె ఉంది అంటే 2 నెలలు, ఫిబ్రవరి మార్చో ఏదో 2 నెలలు ఇందులో ఎవరు అద్దెకి లేరు. అందువల్ల మున్సిపల్ అద్దె మాత్రం 70,000 తీసుకోవాలి, నెలలేని తగ్గించక్కర్లా. యుక్తమైన అద్దె కూడా ఫుల్గా 80,000 తీసుకోవాలి. ప్రామాణిక అద్దె 85,000 తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అది అంటే దీన్ని తీసుకోవాలా, ఈ రెండిట్లో ఏది తక్కువ అంటే దీన్నే తీసుకోవాలి. దీంతో వాస్తవ అద్దె కంపేర్ చేశారు. వాస్తవ అద్దె 9,000 చెప్పిన 12 నెలలకి 1,08,000 రావాలి. కానీ 2 నెలలు అంటే 18,000 పెండింగ్ ఉంది, ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అందుకని 90,000. అందువల్ల స్థూల వార్షికులు ఎంత అవుతుంది అని అంటే మీకు 90,000 అవుతుంది. ఎంత అవుతుందండి? 90,000. 90,000 90,000 అవుతుందండి. 90,000 90,000 అవుతుంది. నెక్స్ట్ మరొక సమ్ రాసుకోండి. దిగువ వివరాలతో స్థూల వార్షిక విలువ లెక్కించండి. దిగువ వివరాలతో స్థూల వార్షిక విలువ లెక్కించండి. దిగువ వివరాలతో స్థూల వార్షిక విలువ లెక్కించండి. ఫైండ్ అవుట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫైండ్ అవుట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ది ఫాలోయింగ్. 1 by 1 పాయింట్స్ రాసుకోండి. మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె 70,000. 70,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్, యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 80,000. 80,000. ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్, ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ 85,000. 85,000. వాస్తవ అద్దె, వాస్తవ అద్దె, వాస్తవ అద్దె నెలకి 7,500. నెలకి 7,500. నెలకి 7,500. దిగువలైన 2007-2008 సంవత్సరంలో 2007-2008 సంవత్సరంలో 2 నెలల ఇల్లు ఖాళీగా ఉంది. 2 నెలల ఇల్లు ఖాళీగా ఉంది. 2007-2008 ఇయర్ 2 months vacant. 2 months vacant. 2 months vacant. ఇప్పుడు ఆన్సర్ మళ్ళా ఇందాకలా రాసుకోండి. ఆన్సర్ అని పెట్టుకొని మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె 70,000. 70,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్, యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 80,000. 80,000. ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్, ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ 85,000. 85,000. వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్, వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్ 7,500 ఇంటూ 7,500 ఇంటూ 12. 7 12 84, 7 5 6 84, 90,000. అంతే కదండి. 5 12 66, 7 12 90,000. కానీ 2 నెలలు ఖాళీగా ఉంది. అంటే 7,500 ఇంటూ 2 అంటే 15,000. తీసేయండి. చేస్తే మీకు 75,000. 75,000. మరి ఇప్పుడు స్థూల వార్షిక విలువ ఏమవుతుంది అంటే, స్థూల వార్షిక విలువ ఏమవుతుందండి అంటే, ఇక్కడ దీనికి పోలిస్తే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖాయం.
దీనికి దీనికి పోలిస్తే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది ఖాయం. దీంతో దీన్ని పోల్చినప్పుడు దీనికన్నా ఏది ఎక్కువ ఉందో అది తీసుకోవాలి. కానీ ఇక్కడ ఖాళీ రెంట్ ఉంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు. ఇంకా ఎంత ఉంటే అంత తక్కువ ఉన్నా ఆశించినట్టుకన్నా ఇది తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దీన్ని మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఆశించినది 80,000 ఉంది కానీ ఇది 75,000 వచ్చింది. కానీ ఇక్కడ ఆశించినది 75,000. స్థూల వార్షిక విలువ కూడా 75,000. ఎక్స్పెక్టెడ్ రెంట్ 75,000. అలాగే గ్రాస్ యాన్యువల్ వాల్యూ కూడా 75,000. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కూడా 75,000. అర్థమైంది కదండి. అంటే ఖాళీగా ఇల్లు ఉన్నప్పుడు మనం స్థూల వార్షిక విలువ కట్టేటప్పుడు వాస్తు వర్గని మాత్రమే మనం ఆశించినట్టుగా తీసుకోవాలి. అది ఎక్కువ ఉన్నా దాన్నే తీసుకోవాలి, తక్కువ ఉన్నా సరే దాన్నే తీసుకోవాలి. మరొక సమ్ రాసుకోండి. దిగుబడి వివరాలతో స్థూల వార్షిక విలువ లెక్కించండి. ఫైండ్ అవుట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ది ఫాలోయింగ్. దిగుబడి వివరాలతో స్థూల వార్షిక విలువ కనుక్కోండి. క్యాల్కులేట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ 1 by 1 పాయింట్. మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె 60,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 66,000. ప్రామాణిక అద్దె స్టాండర్డ్ రెంట్ 69,000. తర్వాత యాక్చువల్ రెంట్ వాస్తవ అద్దె యాక్చువల్ రెంట్ నెలకు 7,000. పర్ మంత్ 7,000. నెలకు 7,000. పర్ మంత్ 7,000. నెలకు 7,000. పర్ మంత్ 7,000. ఆ దిగువలేను 2006-2007 సంవత్సరంలో 2 నెలల అద్దె వసూలు కాలేదు. 2006-2007 సంవత్సరంలో 2 నెలల అద్దె వసూలు కాలేదు. 2006-2007 year 2 months rent was not collected. 2 months rent was not collected. 2 నెలల అద్దె వసూలు కాలేదు. 2 నెలల అద్దె వసూలు కాలేదు. ఇప్పుడు చూసుకుందాం. ఆన్సర్ అని పెట్టుకోండి. 1 by 1 పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ 1 by 1 పాయింట్స్. ఫస్ట్ మున్సిపల్ రెంట్. ఎంతన్నా మున్సిపల్ అద్దె 60,000. మున్సిపల్ రెంట్ 60,000. యుక్తమైన అద్దె ఫెయిర్ రెంట్ 66,000. ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేసాం. ఈ రెండింటినీ కంపేర్ చేస్తే విచ్ ఈజ్ హైయెస్ట్ 66,000 టిక్ చేసుకున్నాం.
దాని కింద ప్రామాణిక అద్దె 69,000 ఇచ్చాడు. సరే ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేసాం. విచ్ ఈజ్ లీస్ట్? 66,000 లీస్ట్ కింద కనపడుతుంది, అదే కన్ఫర్మ్. 66,000 కన్ఫర్మ్. తర్వాత వాస్తవ అద్దె నెలకి ఎంత అన్నారండి? 7,000 అన్నారు. అంటే 7,000 ఇంటూ 12 వాస్తవ అద్దె. 7 12 84,000. కానీ 2 నెలలు అద్దె రాలేదు. 2 ఏళ్ళు 14,000 తీసేసాను. తీసేస్తే మీకు 70,000 వచ్చింది. తీస్తే మీకు 70,000 వచ్చింది. అప్పుడు ఈ ప్రామాణిక అద్దె వాస్తవ అద్దె కంపేర్ చేస్తే వాస్తవ అద్దె ఎక్కువగా ఉంది. అందువల్ల స్థూల వార్షిక విలువ అంటే ఎక్స్పెక్టెడ్ అంటే 70,000, స్థూల వార్షిక విలువ కూడా 70,000. గ్రాస్ యాన్యువల్ వాల్యూ 70,000. గ్రాస్ యాన్యువల్ వాల్యూ 70,000. మరొక సమరం. కమల్ హాసన్కి చెన్నైలో ఒక గృహము కలదు. కమల్ హాసన్కి చెన్నైలో ఒక గృహము కలదు. కమల్ హాసన్ హ్యావ్ ఏ హౌస్ ఇన్ చెన్నై. పర్టిక్యులర్స్ యాజ్ ఫాలోస్. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. పర్టిక్యులర్స్ యాజ్ ఫాలోస్. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్, మున్సిపల్ అద్దె, మున్సిపల్ రెంట్ 2 లక్షలు. 2 లక్షలు. యుక్తమైన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్. యుక్తమైన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్. యుక్తమైన అద్దె ఎక్స్పెక్టెడ్ రెంట్ 2,40,000. 2,40,000. వాస్తవ అద్దె 22,000. 22,000. దిగుని వసూలు కాని అద్దె 2,000 ఉన్నది. రెంట్ నాట్ కలెక్టెడ్ 2 months. రెంట్ నాట్ కలెక్టెడ్ 2 months. రెంట్ నాట్ కలెక్టెడ్ 2 months. ఇప్పుడు ఆన్సర్ అని పెట్టుకోండి. ఫస్ట్ మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడు? ఆన్సర్ అని పెట్టుకుని మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడు? మున్సిపల్ రెంట్ ఎంత ఇచ్చాడంటే 2 lakhs. మున్సిపల్ రెంట్ 2 lakhs. యుక్తమైన రెంట్ ఎంత ఇచ్చాడు? ఫెయిర్ రెంట్ 2,40,000. ఇప్పుడు ఈ రెండింటినీ కంపేర్ చేయండి. విచ్ ఈజ్ హైయెస్ట్ అంటే 2,40,000 హైయెస్ట్. మరి ఇంకా వాస్తవ అద్దె ఇచ్చాడు కానీ స్టాండర్డ్ రెంట్ ఇవ్వలేదు. అంటే స్టాండర్డ్ రెంట్ నిల్ ఏమీ ఇవ్వలే. ఇవ్వకపోయినప్పుడు ఇదే ఖాయం ఇంకా కంపేర్ చేయడానికి లేదు కదా, మీకు కంపేర్ చేయక్కర్లేదు. ఇదే ఫైనల్. మరి దీంతో వాస్తవ అద్దె పోలుద్దాం. వాస్తవ అద్దె 22,000 అంటే 22,000 ఇంటూ 12 అంటే 0 0 0 2 12 24 2 2 12 24 26 2,64,000. కానీ 2 నెలలు అద్దె రాలేదు. అంటే 22 22 44,000 రాలేదు. తీసేస్తే 2,20,000 ఎంత వచ్చింది? 2,20,000 వచ్చింది. మనకి ఎంత వచ్చిందండి? 2,20,000. కానీ ఇక్కడ మనకి ఈ ఎక్స్పెక్టెడ్ రెంట్ ఎంత అనుకున్నాం? పై దాంట్లో 2,40,000 ఎంత అనుకున్నామండి? 2,40,000.
అర్థమవుతుందండి? ఈ 2,40,000 రూపాయలు ఇది ఎక్కువ కాబట్టి మీకు ఆశించిన అద్దె ఏమవుతుంది అంటే 2,40,000. 2,40,000. ఇదిగో దీనికి ఇది ఎక్కువ. తక్కువ అనేదాన్ని ప్రామాణిక అద్దె ఇవ్వలేదు. మళ్ళీ ఇందులో ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. దీనికి ఏది ఎక్కువ అంటే ఇదే ఎక్కువ. అందుకని దీన్ని మనం 2,40,000 తీసుకున్నాం. స్థూల వార్షికులో 2,40,000. ఓకే, ఈరోజు మనం ఖాళీగా ఉన్న ఇంటి విషయంలో కానీ ఏదైనా కొన్ని నెలలకి అద్దె వసూలు కాకపోతే కానీ ఏ రకంగా మనం ట్రీట్ చేయాలి అనే దాని గురించి మనం పరిశీలించి చూడటం జరిగింది. మీ అందరికీ కూడా అర్థమైంది. ఏదైనా హౌస్ఫుల్ ప్రాపర్టీ విషయంలో ముందు 4 రెంట్ల మీద మనకి అవగాహన ఉండాలి. రెంట్లను ఎలా కంపేర్ చేయాలి అనేది మనకి అవగాహన ఉండాలి. ఇంతవరకు మనం చూసిన దాన్ని బట్టి ఇంకా లెక్కల్లో నెక్స్ట్ మోడల్కి వెళ్ళడానికి మనకు అవకాశం కనిపిస్తుంది. గత 1-2 క్లాసుల నుంచి కూడా మీకు ఈ మున్సిపల్ రెంటు, యుక్తమైన రెంటు, వాస్తవ రెంటు, ప్రామాణిక రెంట్ వీటి మీద రోజు చెప్తూ ఉన్నాను కాబట్టి మీకు ఒక అవగాహన ఉందని భావిస్తున్నాను. నెక్స్ట్ క్లాసులో సమ్మింగ్ కొంచెం పెంచుకునే మోడల్కి మనం వెళ్దాం. ఓకేనండి? ఓకే స్టూడెంట్స్, అర్థమైనట్టే కదండి? ఓకే, థ్యాంక్ యూ.